డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా పోస్టులు పరీక్షలు రాయకున్నా కూడా ఇచ్చేశారు అనే అంశానికి సంబంధించి దాన్ని లోకేష్ గారు, చంద్రబాబు గారు ఏ విధంగా సమర్థించుకున్నారు అని అసెంబ్లీలో ఆ వీడియోలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్‌లో పబ్లిష్ చేసి జనానికి చూపించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు పగలబడి నవ్వుతూ ఉన్నారు. పగలబడి నవ్వుతూ విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్లకి ఎలాంటి పరీక్ష లేకుండా పోస్టులు ఇచ్చారా? పగలబడి నవ్వుతున్నారు జగన్ గారు. 2 కాలేజీల మధ్య అంటే మీ ఊర్లో ఏదో కాలేజీ ఉందనుకో, మీ ఊర్లో పక్క ఊర్లో. ఆ 2 కాలేజీల మధ్య ఏదో కాంపిటీషన్ జరిగిందని, ఆ కాలేజీ మధ్య జూడో కాంపిటీషను, సాఫ్ట్‌బాల్ కాంపిటీషను, ఖోఖో కాంపిటీషన్ జరిగిందని, ఆ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేశారు అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇచ్చి, ఆ సర్టిఫికేట్ బేస్ చేసి పరీక్షలు లేకుండా ఉద్యోగాలిచ్చారా? దాన్ని పీవీ సింధుతో కంపేర్ చేస్తూ ఉన్నారు. అలా ఇవ్వడాన్ని అసలు చిప్పున్నోళ్ళు ఎవరైనా ఈ పని చేస్తారా? ఇంత దారుణంగా పోస్టులు ఇచ్చేసుకోవాలంటే చిప్పన్నా దొబ్బే ఉండాలి, మైండ్ అన్నా దొబ్బే ఉండాలి అని చెప్పి జగన్ గారు పగలబడి నవ్వుతూ ఉన్నారు. ఇంత దారుణంగా వీళ్ళు ఈ ఉద్యోగాలు అమ్మేసుకున్నారని, మరి దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ గారు ఎందుకు రాజీనామా చేయరని, సిబిఐ విచారణ ఎందుకు జరిపించరు అని చెప్పి నిజంగా జగన్ గారు అవి లేవనెత్తితే లోకేష్ గారి తోడలుడు విశాఖ ఎంపీ భరత్ గారు జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏమో ఉన్నారట. 40 మందికి ఇచ్చారట ఉద్యోగాలు. ఇంటర్ కాలేజీ పార్టిసిపేషన్‌లో ఉన్నోళ్ళకి కూడా. మరో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏమన్నారట. అందులో కూడా 30 మందికి 40 మందికి ఉద్యోగాలు ఇచ్చారట పార్టిసిపేషన్ సర్టిఫికేట్‌తో. కానీ జాతీయ స్థాయిలో 25 గోల్డ్ మెడల్ పొందిన ఒక వ్యక్తికి కానీ ఉద్యోగం ఇవ్వలేదట. ఎందుకంటే ఆయన గోల్డ్ మెడల్ కాదు, సిల్వర్ మెడల్ పేరుతో అప్లై చేశారు అని చెప్పి ఉద్యోగం ఇవ్వలేదట. జగన్ గారు చెబుతారు, ఒక ఇంటర్ కాలేజీలో పార్టిసిపేట్ చేశారనే సర్టిఫికేట్ కంటే జాతీయ స్థాయిలో సిల్వర్ మెడల్ తక్కువ అయిపోయిందా? ఏందయ్యా ఇది దారుణం అని చెప్పి ఆయన పగలబడి నవ్వుతూ ఉన్నారు సీరియస్లీ. నిజంగానే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇచ్చారా? పీవీ సింధుతోటి ఈ ఇంటర్ కాలేజీ 2 కాలేజీల మధ్య జరిగిన కాంపిటీషన్ని కంపేర్ చేసి ఉద్యోగాలు ఇస్తారా? అమ్మో! ఇట్లా నేను చెప్పాను కదా, ఈ లెక్కన ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతే దీని వెనక మళ్ళీ ఏం గుడుపుట అని లేదని చెబుతారు. ఏం చెప్తాం?